గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో లోపల ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఫేస్ చేసే డైలమాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది 30 క్రాస్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లోపల ఎంతో కొంత షాలోనెస్, ఎంప్టీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ కావచ్చు, అన్మ్యారీడ్ పర్సన్స్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఒక జాబ్ చేసే వ్యక్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, లేకపోతే సమ్ సోషల్ సర్వీస్ చేసే వ్యక్తులు కావచ్చు. ఎవరైనా కానీ ఎంతో కొంత షాలోనెస్ వస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ లోపల. దానికి గల మూల కారణం ఏమై ఉంటుందంటే ఒక 4 ఏరియాస్ లోపల ఎంతో కొంత ఇన్కన్సిస్టెన్సీ ఉండడం, లేకపోతే ఎంతో కొంత లోపం ఉండడం. అందులోపల మొట్టమొదటి అంశం ఏంటిదంటే హెల్త్. వాళ్ళ హెల్త్ లోపల కన్సిస్టెన్సీ లేకపోవడం. అంటే ఏంటిది? వాళ్ళ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం, రోజు వాకింగ్ చేయకపోవడం, జాగింగ్ చేయకపోవడం, ఏదైనా యోగా చేయకపోవడం, సమ్ సోర్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లోపల వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవడం. దీనివల్ల వాళ్ళ హెల్త్ అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఎంప్టీనెస్, షాలోనెస్ వస్తూ ఉంటుంది. మీరు ఒక 1.5 మంత్గా చూస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వీడియోస్ చాలా తగ్గించేసిన. కారణం ఏంటిదంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఈ ఎండ వేడిమి తట్టుకోలేక ఈ చిరాకుతోటి ప్లస్ ఇది కొంచెం ఆఫ్ సీజన్. మాకు కౌన్సిలింగ్ చేసే వ్యక్తులకు క్లయింట్స్ చాలా తక్కువ ఉంటారు. ఈవెన్ యూఎస్ క్లయింట్స్ కూడా చాలా తక్కువ వస్తారు. సో నేను ఏం చేసేవాడిని అంటే హ్యాపీగా పిల్లల్ని తీసుకొని అట్లా స్విమ్మింగ్కి వెళ్ళడం, లేకపోతే నేనే స్విమ్మింగ్కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తోటి స్విమ్మింగ్కి వెళ్ళడం, మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్, ఇట్లా ఎక్కువ టైం స్పెండ్ చేసిన స్విమ్మింగ్ లోపల. సో దానికి పర్యవసానాలు కూడా ఉంటాయి కదా, ఏదైనా అతి సర్వత్రా వర్జయత్లేక. దీని పర్యవసానం ఏమైందంటే నా రైట్ ఇయర్ లోపల కాస్త ఇన్ఫెక్షన్ వచ్చి కాస్త నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది. నేను ఒకనొక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, చూపించుకున్నా. అయితే నేను ఏం చేసిందంటే కొంచెం బల్జింగ్ ఉంది అని చెప్పి దీనికి ఆపరేషన్ చేయాలని చెప్పిండు. 35,000 39,000 దాకా చెప్పిండు రేటు. సో నేను ఆ రోజు చెకప్కి వెళ్ళిన రోజు అరే ఇంటికి వెళ్తే మళ్ళీ పేరెంట్స్ పరిశాన్ అవుతారు కదా అని చెప్పి ఒక 3 అవర్స్లో ఆపరేషన్ చేసేస్తా, నువ్వు ఇంటర్నే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇట్లా అట్లా అని చెప్పిండు అన్నట్టు. సో అతను చాలా సీనియర్ డాక్టర్, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇది. అరే పర్లేదు నిజమే చెప్తుండు కదా అని చెప్పి నేను ఒక ఆపరేషన్కి సిద్ధమైపోయాను అన్నట్టు. అదే టైం లోపల వన్ ఆఫ్ మై డాక్టర్ ఫ్రెండ్ కాల్ చేసిండు. అతను జనరల్ సర్జన్. సో అతను చెప్పిండు ఏమైందిరా, ఏడున్నావు, ఇట్లా అట్లా అంటే నేను పలానా డాక్టర్ దగ్గర ఉన్నా, నేను ఇట్లా అట్లా అంటే అరే బాగా కమర్షియల్ రా బాబు, నువ్వు అక్కడ నుండి ఇమీడియట్గా వచ్చేసి అతను ప్రతి ఒక్కరికి సర్జరీ సజెస్ట్ చేస్తాడు. బీయింగ్ అతను జనరల్ సర్జన్ అయి ఉంటే అతను నాకు చెప్తుండే విషయం. చెప్తుంటే నేను ఏం చేసిన అంటే ఓకే, అతనికి ఏదో బహానా చెప్పేసి ఓకే సార్ నేను ఆపరేషన్కి సిద్ధంగా లేను, మా పేరెంట్స్ కొంచెం వద్దంటున్నారు, హైరాణ పడుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, సో నాకు మెడికేషన్ రాయండి, మెడిసిన్స్ వాడుకుంటా, తర్వాత ఐ విల్ కమ్ అని చెప్పి వచ్చేసిన. కోర్స్ రాస్తారు కదా, ఒక 10 days కోర్సు. ఆ 10 days కోర్సు వాడిన. కాస్త నొప్పి రిలీఫ్ ఉండే కానీ ఏం పెద్ద గొప్ప రిలీఫ్ అనిపించలేనట్టు. అంటే గొప్ప పాత క్రితం ఉన్నంత రిలీఫ్ లేదు. సో మా ఫ్రెండ్కి ఒక డాక్టర్కి సజెస్ట్ చేసిండు. అతని దగ్గర ఫుల్ జనాలు ఉన్నారు, చాలా వెయిట్ చేయాలి. సో మళ్ళీ ఇతనికే కాల్ చేసేసరికి తొందరగా అపాయింట్మెంట్ అయిపోయింది. అతనికి ముందే పోయి చెప్పిన, నేను ఇంక్లైంట్గా లేను ఆపరేషన్లు చేసుకోవడానికి, నాకు మెడిసిన్స్ తోటి క్యూర్ కావాలి, ఇట్లా అట్లా అని. సో జస్ట్ ఒక 600 రూపీస్ మెడిసిన్ రాసిండు అంతే. నాకు 3-4 daysలో నాకు రిలీఫ్ వచ్చేసింది. ఆపరేషన్ లేదు, ఏం లేదు. 39,000 ఎక్కడ, 600 రూపీస్ ఎక్కడ. సో ఆ ప్రాసెస్ ఇది టోటల్ మనం క్యూర్ కావడానికి ఒక 25 days 27 days అట్లా పట్టింది నాకు. సో ప్రాపర్గా ఫీల్ కావడానికి. ఆ టైం లోపల క్లయింట్స్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయలేదు. దానికి తోడు నేను అట్లా తీర్థయాత్రకు కూడా వెళ్ళిన, త్రయంబకేశ్వర్ సైడ్. ఆ విషయాలు కూడా షేర్ చేసుకుంటాను మీతో. ఈ టాపిక్ లోపల నేను దీన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేసిన అంటే ఈ కాన్వర్సేషన్ని, ఎందుకంటే నేనే చాలా కథలు చెప్తా ఉంటాను హెల్త్ గురించి, కానీ నాకే ఎటువంటి సందర్భం వచ్చింది చూసిరా. నేను స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు అంత అల్లటప్పగా వెళ్ళకపోయేవాడిని. చెవులకు నీళ్ళు పోకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని అవి ఇవి చేసేవాడిని. కానీ ఎంత ప్రికాషన్ తీసుకున్నా కానీ మనం ఎంతో కొంత హెల్త్ దెబ్బ అయిపోతుంది ఏదో ఒక టైం లోపల. సో నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్. చాలామంది హెల్త్ ఏరియా లోపల ఎంతో కొంత వాళ్ళకి తెలియకుండా అన్డయాగ్నోజ్డ్ చాలా డిసీజెస్ వాళ్ళ లోపల ఉంటాయి, రకరకాల లోపాలు ఉంటాయి వాళ్ళ బాడీ లోపల. వాటి కారణంగా కూడా షాలోనెస్, ఎంప్టీనెస్ వస్తుంటుంది. చాలా రకాల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. నాకేం కాదు, నాకేం లేదు, కేవలం నాకు భ్రమలు వస్తున్నాయి, నేను పొరపాటు పడుతున్నాయి, ఇట్లా అట్లా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అది చాలా రకంగా వాళ్ళ లైఫ్ లోపల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తీసేస్తారు. రెండో ఒక ఏరియా ఏంటిదంటే వెల్త్. ఎప్పుడైనా చూడండి మన లైఫ్ లోపల ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఏంటిదంటే ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్, ఒక కన్సిస్టెంట్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అది లేదనుకోండి మన లైఫ్ అనేది కొంత షాలో అయిపోతూ ఉంటుంది. హోప్ ఉండదు, అరే ఏంద్రా బాబు లైఫ్ అన్నట్టు ఉంటుంది. అది ఎంతన్నా కానివ్వండి మీ ఖర్చులకు తగ్గ ఎంతో కొంత ఇన్కమ్ ఉండాలి.
ఇంత ఉంటేనే గొప్ప జీవితం, లేకుంటే ఇంత ఉంటేనే గొప్ప జీవితం, లేకుంటే ఇంత ఉంటే వేరే జీవితం కాదు. సమ్ సార్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఇన్కమ్ లోపల. లేదనుకోండి దానిపైన వర్క్ చేయాలి. వీలైతే కనుక తమ యొక్క ప్రొఫెషన్ని లేకుంటే తమ పనిచేస్తున్న ఏరియాని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసే పని నీకు ఫుడ్ పెట్టనప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని ఊగులాడాల్సిన అవసరం ఏమున్నది? అవసరం లేదు కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తప్పిదం ఏంటిదంటే నీకు హోప్లో ఉంటారు, ఈ ఫ్యూచర్లో బాగా అవుతుంది, ఫ్యూచర్లో బాగా అవుతుంది, ఫ్యూచర్లో బాగా అవుతుంది అని. సర్టెన్ టైం దాకా పెట్టుకోవాలి. సర్టెన్ టైం దాటినాక అది ఇంకా పెద్ద స్కోప్ కనిపినప్పుడు మూవ్ ఆన్ అయిపోవాలి. మూడవ ఏరియా ఏంటిదంటే సోషల్ ఇంటరాక్షన్స్ అన్నట్టు. మనం సమాజంతో సరైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, కలీగ్స్, వాడకట్టు వ్యక్తులు, కాలనీ వ్యక్తులు, రిలేటివ్స్, వీళ్ళతోటి మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం, మనకు ఎటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది, మనం ఎట్లా రెసిప్రొకేట్ చేస్తున్నాం వాళ్ళతోటి, ఇది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది లైఫ్ లోపల. మీకు వాళ్ళతోటి డబ్బులు అవసరం రాకపోవచ్చు, లేకుంటే ఏదైనా వేరే సొసైటల్ పరంగా ఏదైనా ఇంటరాక్షన్ అవసరం రాకపోవచ్చు, బట్ ఆన్ హ్యూమన్ లెవెల్ యూ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. ఎప్పుడు కూడా కమర్షియల్గా చూడకండి, నాకు వాళ్ళతో పైసా పని లేదు, లేకపోతే నాకు వేరే సాయం అవసరం లేదు కాబట్టి నేను ఇంటరాక్షన్ పెట్టుకోను, ఈ విధానం పెట్టుకోకండి. ముఖ్యంగా ఆడవాళ్ళ లోపల ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. మ్యారీడ్ ఉమెన్ దగ్గర ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. ఒకప్పుడు లేడీస్ అనేవాళ్ళు చాలా సోషల్లీ ఇంటరాక్టివ్ పర్సన్స్ ఉండేవాళ్ళు, నలుగురితో కలివిడిగా ఉండేవాళ్ళు. కానీ రాను ఏమవుతుందంటే వాళ్ళు కాస్త కొంచెం డిఫరెంట్గా మారిపోతున్నారు. ఆ కోషంట్ యొక్క ప్రభావం అనేది ఫ్యామిలీ పైన కూడా పడుతూ ఉన్నది. సో ఇది కొద్దిగా చేంజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. నేను ఈ మధ్యన త్ర్యంబకేశ్వర్ వెళ్ళిన. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేసినామంటే ఖాళీ మనం పోయినామా పిలిగ్రిమేజ్ అన్నట్టు కాకుండా వేరే ఫోటోలు ఏం తీయలేదు, ఖాళీ ఏం రికార్డు కూడా చేయలేదు. కావాలని అది ఒక స్పిరిచువల్ జర్నీ కాబట్టి మనం అవసరం లేదు అవన్నీ ప్రైవేట్ విషయాలు బయట షేర్ చేసుకోవడం అని అది చేయలేదు. కేవలం మా ఫ్రెండ్ తీసిన ఒక ఫోటో ఉంది అంతే. ఆ టైం లోపల నేను నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయినా. అంటే ఏంటిది, ఆటో డ్రైవర్లతోటి, పూజార్లతోటి, అక్కడ పళ్ళు పొలాలు అమ్మే వ్యక్తులతోటి, పూలు అమ్ముకునే వ్యక్తులతోటి, కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తులతోటి, అక్కడ జనరల్గా ఉండి ఇట్లా బొట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు చూసారా, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, వాళ్ళతోటి, స్వామీజీలతోటి, సాధువులతోటి అందరితోటి మాట్లాడినా. ఏంటిది మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇట్లా అట్లా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అది. త్ర్యంబకేశ్వర్ అంటే యాక్చువల్గా అది పితృపూజలు చేసే ఏరియా అన్నట్టు. అంటే జనరల్గా మన సనాతన ధర్మం లోపల ఏం చేస్తారు, పితృకార్యాలు చేసేటప్పుడు ఇక్కడ ఉంగరం వేలికి, ఇక్కడ ఉంగరం వేలికి దర్బాను, ఎండిపోయిన దర్బాను తీసుకొచ్చి ఇట్లా కడతారు. ప్లస్ ఎక్కువ ఈ దర్బాలతోటే, ఎక్కువ ఎండిపోయిన దర్బాలతోటే పని ఉంటుంది. ఇవన్నీ ఏంటిది బయట దొరుకుతాయి కదా, వాళ్ళకు కూడా చాలా బయట దొరికే విషయం, ఇది చాలా ఈజీగా దొరికే విషయం. ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు కొనుక్కున్నది లేదు. కానీ కరోనా టైం లోపల ఎవరు తీసుకుపోవడము, తీసుకురావడము, అది ఎవరు అమ్మే వ్యక్తులు లేరు, కొనే వ్యక్తులు లేరు, అసలు అవి అవైలబిలిటీ కూడా లేదు. అవి సర్టెన్ టైం లోపల మాత్రమే నది అంచుల లోపల, చెరువుల అంచుల లోపల దొరుకుతాయి అన్నట్టు అటువంటి క్వాలిటీ దర్బాలు. సో ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే అతను ఎప్పుడు కూడా డబ్బులు వెచ్చించి కొన్నది లేదు. ఏదో చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు 10 10 డబ్బులు ఇస్తే వాళ్ళు పోయి అట్లా తీసుకొని తెంపుకొని వస్తారు. వాటిని ఎండబెట్టేసి పక్కకు జమ చేసుకొని వాడుకుంటూ ఉంటారు. డబ్బులు పెట్టి కొనుక్కుని ఇంటరాక్షన్ ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం తన లైఫ్ లోపల ఒక చిన్న కట్ట ఇంత బండల్ కోసం 2000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది అట్లా ఒక 6 months దాకా నడిచిందట ఆ సీజన్. చూడండి లైఫ్ లోపల ఎన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు వాల్యూ చేయని ఒక చిన్న దర్బా, అసలు ఒక చిన్న గడ్డి పరక, దానికి కూడా టైం వచ్చేసింది. ఇంకొక ఆటో డ్రైవర్ తోటి ఇంటరాక్ట్ అయినా. అతను ఏం చేస్తున్నాడు, అతనికి స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ పెద్ద గొప్పగా ఏం లేదు. తనకి మా అంటే డైలీ ఒక 400 to 700 బిట్వీన్ వస్తూ ఉంటుంది. కానీ అతను ప్లానింగ్ చేసుకొని తన పిల్లలకు ఎక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నదని అనుకున్నాడు. కొన్ని సొసైటీస్, కొన్ని ఎన్జిఓస్ నడుపుతుంటాయి కదా, అక్కడనే రెసిడెన్షియల్ ఫెసిలిటీస్తో పాటు వీళ్ళకి చదువు చెప్తా ఉంటారు అన్నట్టు. అటువంటి ఏరియా లోపల అతను చదివిపిస్తున్నాడు. తనకు వస్తున్న డబ్బులను బాగా సేవ్ చేసుకుంటున్నాడు. వాళ్ళ భార్య కూడా పనిచేస్తూ ఉంటుంది 5-6 ఇండ్ల లోపల. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్ చేసుకుంటున్నారు, డబ్బులను ప్లానింగ్ చేసుకుంటున్నారు. అసలు అతను దాదాపు 7th 8th స్టాండర్డ్ చదువుకున్న వ్యక్తికి అంతే. కానీ చూడండి ప్లానింగ్ ఎట్లుంది ఒక్కొక్కరి లైఫ్ లోపల. 4వ అంశం ఏంటిదంటే స్పిరిచువల్ కోషంట్ అనేది మన లైఫ్ లోపల ఎంతో కొంత ఉండాలి. స్పిరిచువాలిటీ అంటే ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. కానీ నేను చెప్పే ముచ్చట్లు ఎట్లుంటాయి అంటే కొంతమంది ఇటు నాస్తికుడు కావచ్చు, బయటికి స్పిరిచువల్ కథ వాడుతుండే కావచ్చు. 2 రకాలు ఉండాలి. ఒక 40% మనకు రేషనల్ మైండ్ ఉండాలి ఎంతో కొంత, 60% ఎంతో కొంత స్పిరిచువల్ మైండ్ ఉండాలి. 60% ఎందుకు ఇస్తున్నా అంటే వ్యక్తి ఎమోషనల్గా ఉంటాడు. లైఫ్ అనేది చాలా టెడియస్గా ఉంటుంది, ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల దెబ్బలు తగులుతూ ఉంటాయి. దీన్ని మనం కొనసాగించుకుంటూ పోవాలంటే మనం ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి, మనం ఎమోషన్స్ని ఛానలైజ్ చేసుకునే విధంగా ఉండాలి. స్పిరిచువాలిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ చేస్తుంది. అట్లీస్ట్ ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉండాలి. అరే మనం ఇక్కడ భూమి మీద వచ్చినాం,
మనకన్నా ముందు ఇన్ని రకాల పక్షులు, వృక్షాలు, జీవరాశులు వచ్చినాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా వాడుకోవాలి రిసోర్సెస్ని. మనం ఇందులో ఒక భాగం అనే ఒక ఫీలింగ్ తోటి ఉండాలి. అరే మనం దీనికి బాస్, మనం ఇష్టం ఉన్నట్టు వాడుక దొబ్బుదాం, ఏది పడుతుంది డ్యామేజ్ చేసేద్దాం, మన కోసం ఇవంతా ఉన్నది అన్న ఫీలింగ్ ఉండదు. అది ఎక్స్‌ప్లాయిటేటివ్ నేచర్. అరే బాబు వచ్చినామా, ఇంతగానం వాడుకున్నామా అంటే ఇప్పుడు రైల్వేలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఆ సీట్ పట్టుకొని పోతామా? నాకు ఇప్పుడు మందం రిజర్వేషన్ వచ్చింది రైల్వే లోపల, ఈ సీట్ 60 నెంబర్ సీట్ వచ్చింది, దీన్ని పట్టుకొని పోతా, ఫ్యాన్ ఉంది ఫ్యాన్ పట్టుకొని పోతా. సో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అన్నట్టు. నేను బాసు, మన మనుషులం, మనం బాసులము, మొత్తం భూమి అంతా మన కోసం ఉన్నది వాడుకోవడానికి అనే ఫీలింగ్ అట్లుంచుకోవద్దు. మనం పార్ట్ ఆఫ్ దిస్ భూమి, చిన్న స్పెక్ మాత్రమే, చిన్న డస్ట్ స్పెక్ ఎట్లుంటుందో అంతే మాత్రం. మనం జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, పని చేసుకోవాలి, ఎట్లున్నదో అట్లా వదిలేసిపోవాలి, డ్యామేజ్ చేయకుండా బ్రతకాలన్నట్టు. ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే సొసైటీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలామంది దగ్గర ఈ షాలోనెస్ కనిపిస్తుంది. చాలా డబ్బులు ఉన్న వ్యక్తులు, గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తులు, మంచి మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు, నార్మల్గా రోడ్ మీద బతికే వ్యక్తులు, ప్రతి ఒక్కరి దగ్గర 30 దాటినాక ఈ ఎంటీనెస్, ఈ షాలోనెస్ కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి నేను చెప్పే విషయం ఏంటంటే, వెన్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, వెన్ యూ హ్యావ్ కిడ్స్, చాలామంది దగ్గర ఇది ఎంతో కొంత తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కోసం బ్రతకాలని ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, మీరు పెళ్లి చేసుకోవాలనే ఇష్టం లేదు, పిల్లల్ని కనాలనే కోరిక లేదు. ఏం చేయాలంటే మీకు ఒక కాజ్ పెట్టుకోవాలి, ఒక కాజ్ కోసం బతుకుతూ ఉండాలి. ఏదో ఒక చిన్న పర్పస్ పెట్టుకొని బ్రతికినప్పుడు లైఫ్ అనేది చాలా స్మూత్గా పోతూ ఉంటుంది, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ. సో రకరకాల కాన్సెప్ట్స్ని ఈ టాపిక్ లోపల ఇవాళ షేర్ చేసుకున్నాను. ఇక నుండి కాస్త కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.